మళ్ళా రైతులకు గుడ్ న్యూస్ అంటూ ఇక ఈ వార్తలు చూసి యాస్ట్ వస్తుంది. ఇట్లా శినుకులు పడ్డా కొద్దీ గుడ్ న్యూస్లు వస్తూనే ఉంటాయి. రైతులకు గుడ్ న్యూస్ 20న PM కిసాన్ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అంటూ ఇక ఇదన్నా వస్తుందట టైంకి. ఇక అది వచ్చినా రాకుండా ఇదైతే పక్కా వస్తుంది. నేను చెప్తున్నా కదా, దీనికైతే తిరుగులేదు. ఒకసారి చాలు చేసిందంటే మోడీ కూడా వెనకకు తిరిగి చూడడు. ఇక అంటే మళ్ళీ నల్ల రైతు చట్టాల, రైతు వ్యతిరేక చట్టాల వాటి గురించి చెప్పట్లేదు, నేను పథకాల గురించి చెప్తున్నా. ఒకసారి ఒక పథకం మొదలుపెట్టినంటే ఇక తిరుగు ఉండదు. ఇక అది ఏదైనా కానీ కొనెళ్తుంది. కానీ ఇది అట్లా కాదు. ఏది మన రాష్ట్రంలో ఇంకో రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 23న విడత PM కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 20వ తేదీ శనివారం నాడు అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు అధికారికంగా PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన విభాగం ప్రకటించింది. అయితే ఏటా ఈ పథకం కింద రైతులకు 3 విడతల్లో 2000 చొప్పున మొత్తం 6000 రూపాయల ఆర్థిక సాయం అందుతుందనే విషయం తెలిసిందే. సుమారు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము జమ అవుతుందని అంచనా అంటూ ఇక్కడ 10 కోట్ల మంది రైతులకు ఇస్తున్నటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో సంవత్సరానికి 6000, అంటే 3 విడతలుగా 2000 ఒకసారి, 2000 ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 2000 ఒకసారి, 2000 ఒకసారి, 2000 ఒకసారి ఇట్లా పడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ దీన్ని చూసి, ఈ పత్రికలలో వచ్చిన గుడ్ న్యూస్లను చూసి, ఈ పేపర్లలో చూసిన ఆర్టికల్స్ని చూసి అప్పులైతే చేయకూడదు, దండం పెడతా. అటు రేవంత్ రెడ్డి సార్ రైతుల వారిగా వేస్తా అన్నాడు. నాకు ఒక 8 ఎకరాలు ఉంది, 8 6 54 వచ్చేసినట్టే నాకు 54,000, లేదా నాకు ఒక 5 ఎకరాలు ఉంది 30,000 పడ్డట్టే అని కూడా పోయి అప్పులు చేసిరు అనుకో. తర్వాత మళ్ళా అడిగితే ఈయనకి ఓడు ఉండడు. అంటే వస్తున్నాయి కదా అని చెప్పి అప్పు చేస్తే, పంటకు పెట్టుబడి సాయం కోసం చేయడం వేరే, ఇంకా మన ఎట్లాగో అది వస్తుంది కదా అని చెప్పి కమిట్మెంట్తో ఇది అప్పు చేస్తే ఇక్కడ మోసం అయితే సుమ. ఈ వార్తల్ని నమ్మకుండ్రి, ఏ వార్తలను నమ్మకుండ్రి పడేదాకా. ఎందుకంటే వచ్చేదానికైతే గ్యారంటీ ఉండలేదు. మన దగ్గరికి వెళ్ళి కడి చేసే వార్త నమ్మొచ్చు, మన దగ్గరికి వెళ్ళి ముంచే వార్త నమ్మొచ్చు, మన ఇల్లు కూలగొట్టే వార్త నమ్మొచ్చు, మనని గంగలు కలిపే వార్తలు నమ్మొచ్చు. కానీ మనకి వచ్చేది ఏదన్నా ఉన్నది అంటే ఆ వార్తను మాత్రం నమ్మకూరు. ఎందుకంటే చేతులకు వచ్చేదాకా గ్యారంటీ లేదు. చేతుల బుక్క కూడా ఎత్తగొట్టేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఏదో ఒకటి జరిగి పల్లెంలో అన్నీ ఉంటాయి, తినలేని పరిస్థితి ఉంటుంది, అలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఏ వార్తను పడేదాకా నమ్మకుండ్రి, వచ్చేదాకా హోప్ పెట్టుకోకుండ్రి. అంటే దీన్ని నమ్ముకొని అప్పు చేయకూరి. నేను చెప్పేది అది, దీన్ని నమ్ముకొని అప్పు చేస్తే ఆగమైపోతారు. మళ్ళా రైతులకు గుడ్ న్యూస్ అంటూ ఇక ఈ వార్తలు చూసి యాస్ట్ వస్తుంది. ఇట్లా శినుకులు పడ్డా కొద్దీ గుడ్ న్యూస్లు వస్తూనే ఉంటాయి. రైతులకు గుడ్ న్యూస్ 20న PM కిసాన్ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అంటూ ఇక ఇదన్నా వస్తుందట టైంకి. ఇక అది వచ్చినా రాకుండా ఇదైతే పక్కా వస్తుంది. నేను చెప్తున్నా కదా, దీనికైతే తిరుగులేదు. ఒకసారి చాలు చేసిందంటే మోడీ కూడా వెనకకు తిరిగి చూడడు. ఇక అంటే మళ్ళీ నల్ల రైతు చట్టాల, రైతు వ్యతిరేక చట్టాల వాటి గురించి చెప్పట్లేదు, నేను పథకాల గురించి చెప్తున్నా. ఒకసారి ఒక పథకం మొదలుపెట్టినంటే ఇక తిరుగు ఉండదు. ఇక అది ఏదైనా కానీ కొనెళ్తుంది. కానీ ఇది అట్లా కాదు. ఏది మన రాష్ట్రంలో ఇంకో రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే 23న విడత PM కిసాన్ నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 20వ తేదీ శనివారం నాడు అర్హులైన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు అధికారికంగా PM కిసాన్ సమ్మాన్ నిధి యోజన విభాగం ప్రకటించింది. అయితే ఏటా ఈ పథకం కింద రైతులకు 3 విడతల్లో 2000 చొప్పున మొత్తం 6000 రూపాయల ఆర్థిక సాయం అందుతుందనే విషయం తెలిసిందే. సుమారు 10 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము జమ అవుతుందని అంచనా అంటూ ఇక్కడ 10 కోట్ల మంది రైతులకు ఇస్తున్నటువంటి ఆ డబ్బు ఏదైతే ఉందో సంవత్సరానికి 6000, అంటే 3 విడతలుగా 2000 ఒకసారి, 2000 ఒకసారి, 4 నెలలకు ఒకసారి, 2000 ఒకసారి, 2000 ఒకసారి, 2000 ఒకసారి ఇట్లా పడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ దీన్ని చూసి, ఈ పత్రికలలో వచ్చిన గుడ్ న్యూస్లను చూసి, ఈ పేపర్లలో చూసిన ఆర్టికల్స్ని చూసి అప్పులైతే చేయకూడదు, దండం పెడతా. అటు రేవంత్ రెడ్డి సార్ రైతుల వారిగా వేస్తా అన్నాడు. నాకు ఒక 8 ఎకరాలు ఉంది, 8 6 54 వచ్చేసినట్టే నాకు 54,000, లేదా నాకు ఒక 5 ఎకరాలు ఉంది 30,000 పడ్డట్టే అని కూడా పోయి అప్పులు చేసిరు అనుకో. తర్వాత మళ్ళా అడిగితే ఈయనకి ఓడు ఉండడు. అంటే వస్తున్నాయి కదా అని చెప్పి అప్పు చేస్తే, పంటకు పెట్టుబడి సాయం కోసం చేయడం వేరే, ఇంకా మన ఎట్లాగో అది వస్తుంది కదా అని చెప్పి కమిట్మెంట్తో ఇది అప్పు చేస్తే ఇక్కడ మోసం అయితే సుమ. ఈ వార్తల్ని నమ్మకుండ్రి, ఏ వార్తలను నమ్మకుండ్రి పడేదాకా. ఎందుకంటే వచ్చేదానికైతే గ్యారంటీ ఉండలేదు. మన దగ్గరికి వెళ్ళి కడి చేసే వార్త నమ్మొచ్చు, మన దగ్గరికి వెళ్ళి ముంచే వార్త నమ్మొచ్చు, మన ఇల్లు కూలగొట్టే వార్త నమ్మొచ్చు, మనని గంగలు కలిపే వార్తలు నమ్మొచ్చు. కానీ మనకి వచ్చేది ఏదన్నా ఉన్నది అంటే ఆ వార్తను మాత్రం నమ్మకూరు. ఎందుకంటే చేతులకు వచ్చేదాకా గ్యారంటీ లేదు. చేతుల బుక్క కూడా ఎత్తగొట్టేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఏదో ఒకటి జరిగి పల్లెంలో అన్నీ ఉంటాయి, తినలేని పరిస్థితి ఉంటుంది, అలాంటివి కూడా జరుగుతాయి. కాబట్టి ఏ వార్తను పడేదాకా నమ్మకుండ్రి, వచ్చేదాకా
హోప్ పెట్టుకోకుండా. అంటే దీన్ని నమ్ముకొని అప్పు చేయకూరి, నేను చెప్పేది అది. దీన్ని నమ్ముకొని అప్పు చేస్తే ఆగమైపోతారు.